రైతులు చేపట్టిన సేద్యంలో అనుసరిస్తున్న విధానమే కాకుండా సాగు చేస్తున్న పంటలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటి వల్ల అధిక రాబడి సమకూరడమే కాకుండా అదనంగా పలు రకాలైన ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. రైతు నాగరాజు ఇదే తరహాలో పలు రకాలైన లబ్ధిని పొందుతున్నారు. ఈ విధానాలు అనుసరిస్తూ అధిక దిగుబడి పొందడమే కాకుండా జీవ వైవిధ్యాన్ని సైతం పెంపొందించుకుంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన రైతు నాగరాజు ఎకరా విస్తీర్ణంలో నువ్వులు ప్రధానంగా చేసుకొని పలు పంటలు వేసుకున్నారు. దీనికి సరిహద్దులో మొక్కజొన్నతో పాటు అంతర పంటలుగా చిరుధాన్యాలు, అపరాలు, ఆకుకూరలు సాగు చేశారు. అదేవిధంగా తాత్కాలిక ఏర్పాట్లతో తీగజాతి పంటలు వేసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాజు. మాది తెంపల్లి గ్రామము, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా. నేను ప్రకృతి వ్యవసాయ రైతుని. నాకు చిన్న వయసు నుంచి కూడా వ్యవసాయం అంటే విపరీతమైన అభిమానం ఉండేది. అదేవిధంగా నేను రబీ సీజన్కి ప్రధాన పంటగా నువ్వులు వేసుకోవడం జరిగింది. ఈ నువ్వుల పంటలో సరిహద్దు పంటగా 2 వరుసలు మొక్కజొన్న విత్తనాలు పెట్టుకోవడం జరిగింది. మొక్కజొన్న మొక్కకి మధ్య 3 అడుగుల దూరాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ 3 అడుగుల మధ్యలో దోస, బీర, కాకర, సొర ఈ తీగజాతి విత్తనాలను పెట్టుకున్నాము. అదేవిధంగా 9 అడుగులు దూరంతో సాలులు వేసుకోవడం జరిగింది. ఈ ప్రధాన పంట నువ్వులలో 9 అడుగులకి ఒక లైను అంతర పంటలు వచ్చే విధంగా 10 రకాల పంటలు మనం పెట్టుకోవడం జరిగింది. ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్న ఈ పంటల సేద్యానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధానంగా మెట్టభూమి కావడంతో సాగుకు అవసరమైన నీటిని అందించేందుకు పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు. అదేవిధంగా స్థానికంగా లభించే దెబ్బ ఎరువుతో ద్రవజీవామృతాన్ని జోడించి పంటలకు అందిస్తున్నారు. వీటితో పాటు అవసరాన్ని బట్టి సంస్థ రూపొందించిన సార్వత్రిక సూత్రాలను సాగులో అమలు చేస్తున్నారు. నెల రోజుల వయసు తర్వాత మనం ఒక ఆరుదల తడి ఇవ్వడం జరిగింది. అవసరాన్ని బట్టి మనం ద్రవజీవామృతం, నీమాస్త్రం, అగ్నాస్త్రం, పంచగవ్యను పిచికారీ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో సాగు చేసిన పలు పంటల నుంచి మెరుగైన దిగుబడులు పొందుతున్నారు. పంట వేసుకున్న నెల రోజులకు తోటకూర, గోంగూర మనకి హార్వెస్ట్కి రావడం జరిగింది. దాని మీద మనం మంచి ఆదాయం కూడా తీసుకున్నాము. తర్వాత తీగజాతి మొక్కల మీద కూడా మనం ఆదాయం తీసుకోవడం జరిగింది.
ఈ ప్రధాన పంట నుంచి మనం నువ్వులు మీద 4 బస్తాల పైన మనం దిగుబడిని ఆశించడం జరుగుతుంది. దీంతో పాటు జీవ వైవిధ్యాన్ని సైతం పెంపొందించుకుంటున్నారు. పరోక్షంగా భూమిని పునరుజ్జీవం చేస్తూ మెరుగైన లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా మామూలుగా అందరిలాగా రసాయనాలు వాడి వ్యవసాయం చేయడం కంటే కూడా మా కుటుంబ ఆరోగ్యాల కోసం నేను ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించడం మొదలుపెట్టాను. ఇందులో పలు రకాల పంటలు వేసుకోవడం మూలంగా నేల సారవంతం అవుతుంది అని శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను నేను విని నేను ఏ పంట వేసినా కూడా ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు కూడా వేసుకుని నేను అంతర పంటల మీద వచ్చిన ఆదాయంతోనే ప్రధాన పంటకైనటువంటి ఖర్చుని నేను తగ్గించుకోగలుగుతున్నాను. దీని మూలంగా నేను అధిక ఆదాయాన్ని పొందగలుగుతున్నాను.